భగవంతుడు ఆపద తొలగిస్తాడు. కాలంలో ఏది మన శక్తితో మనం తొలగించుకోలేమో, ఏ ప్రమాదం పొంచుకొచ్చేస్తోందో దాన్ని తీసేయగలిగిన వాడు భగవంతుడొక్కడే. అటువంటి భగవంతుడు నాకు వచ్చిన రోగాన్ని తీసేయాలి. నేను ధర్మం వదిలిపెట్టేసి ఇంత డబ్బు సంపాదించాను. ధర్మం వదిలిపెట్టకుండా సంపాదిస్తే తప్పేం లేదు, ధర్మం వదిలిపెట్టి సంపాదించాను. ఇప్పుడు ఇది రోగమై కూర్చుని నన్ను బాధ పెట్టేస్తోంది. కాబట్టి స్వామి దీన్ని తొలగించు అని ప్రార్థన చేస్తాడు. ఇప్పుడు వెంకటేశ్వరుడు లక్ష్మీదేవితో అన్నాడు, నేను కానీ భూలోకంలో ఉండకుండా వైకుంఠానికి వచ్చేస్తే, ఒక పక్క కలిపురుషుడు, ఆ కలిపురుషుడి యొక్క ఉద్ధతి వలన పాపం చెయ్యాలన్న కోరిక ఎక్కువైపోయి ధర్మం వదిలిపెట్టి డబ్బు సంపాదిస్తారు. అప్పుడు అది రోగమై, కష్టమై, ఆపదయై వెంటాడిన నాడు భయపడి నన్ను ఉద్దేశించి ప్రార్థన చేస్తారు. అప్పుడు నేను ఉన్నాను అని వాడిని కాపాడడానికి నేను కూడా లేకపోతే ఏమైపోతాడు? గురువుల రూపంలో చెప్తున్నాను ధర్మం పట్టుకోండని, అయినా వాడు పట్టుకోలేకపోయాడు, వింటున్నాడు. కానీ అప్పుడు కాపాడడం కోసం నేనున్నాను. మిగిలిన అవతారాలలో అయితే అలా ధర్మం పట్టుకోకపోతే కంఠం కోసేస్తాడు. ఒక్క వెంకటేశ్వర అవతారంలో వాణ్ణి నేను క్షమిస్తాను, వాడు మనసు మార్చుకోవాలి తప్ప అన్నాడు.